స్వాగతం. ఇది ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్. మొట్టమొదటిగా ప్రపంచ క్రైస్తవ వార్తల ముఖ్య అంశాలు. మనిషి రక్తంతో తయారైన షూ. బ్రెజిల్లో అత్యధికంగా టాటూ వేసుకున్న వ్యక్తి టాటూలను తొలగించాడు. 2030 నాటికి చైనా ప్రపంచంలో అతిపెద్ద క్రైస్తవ దేశంగా మారనుంది. 1950లో స్థాపించిన అనాటో పర్వత శిఖరంలో చారిత్రాత్మక క్రాస్ తిరిగి స్థాపించారు. 10 ఏళ్ల బాలుడి విశ్వాసం. పోలాండ్లో మేరీమాత విగ్రహంపై దాడి. కెనడాలో 100కి పైగా క్రైస్తవ చర్చిలు దగ్నం. కంబోడియాలో బౌద్ధులు ట్రంప్కు కృతజ్ఞతలు. యూరప్లో రక్షణకు మార్గం, క్రీస్తు వైపు తిరిగి చూడటం. భిక్షగాడు డోబ్రీ డోబ్రెన్ సేవ. నేపాల్లో క్రైస్తవ మత ప్రచారం. అమెరికన్ పౌరుడి అరెస్ట్. అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ ప్లేయర్ జేడెన్ ఐవీ ప్రకటన. యేసు తిరిగి రాబోతున్నాడు. టెక్సస్ పబ్లిక్ స్కూల్లో 10 ఆజ్ఞలు. ఇజ్రాయెల్కు గొప్ప రోజు, ట్రంప్కు ధన్యవాదములు. స్వీడన్లో మానవ చేతుల్లో మైక్రోచిప్ విప్లవం. భారత క్రైస్తవ వార్తలు. దొంగల ఊరిగా పేరు పొందిన స్టువర్ట్పురం నుంచి విశ్వాస గ్రామంగా మార్పు. మొట్టమొదటి క్రైస్తవ వార్తలు. మనిషి రక్తంతో తయారైన షూస్ వివాదం. న్యూయార్క్ కళాకారులు MSCHF మరియు ర్యాపర్ లీప్ నాస్ ఎక్స్ సంయుక్తంగా సాటాన్ షూస్ పేరుతో ప్రత్యేకమైన షూస్ను రూపొందించారు. షూస్ నైక్ ఎయిర్ మ్యాక్స్ 97 మోడల్ను ఆధారంగా తీసుకొని వాటి లోపల 60 మిల్లీలీటర్ల ఎర్రటి రంగు సిరా మరియు ఒక బిందువు మానవ రక్తం కలిపి ఉండేలా రూపొందించారు. ఈ షూస్ మొత్తం $666 మాత్రమే తయారు చేయబడ్డాయి. ప్రతి ఒక్కటి $1018 ధరతో విక్రయించబడింది. నైక్ సంస్థ ఈ షూస్ డిజైన్ లో తమ బ్రాండ్ ను అనధికారికంగా ఉపయోగించినందుకు MSCHF పై న్యాయపరమైన చర్యలు తీసుకుంది. ఈ షూస్ విడుదలపై మత రాజకీయ నాయకులు మరియు ఇతర ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు. వాటిని పాపం మరియు విశ్వాస వ్యతిరేకం అని అభివర్ణించారు. సాతాన్ చర్చ్ ఈ షూస్ను కళాత్మకంగా స్వీకరించింది, కానీ ఈ మత నాయకులు దానిని వ్యతిరేకించారు. ఈ షూస్ విడుదలైన క్షణంలోనే అన్ని 666 జతలు అమ్ముడుపోయాయి. ఇది వాటి ప్రత్యేకతను సూచిస్తుంది. నైక్ మరియు MSCHF మధ్య న్యాయపరమైన ఒప్పందం ద్వారా MSCHF ఈ షూస్ను తిరిగి తీసుకోవడానికి అంగీకరించింది మరియు భవిష్యత్తులో ఇలాంటి డిజైన్స్లను రూపొందించకుండా ఉంటామని ప్రకటించింది. బ్రెజిల్లో అత్యంత టాటూ వేసుకున్న వ్యక్తి టాటూలను తొలగించాడు. లియాండ్రో డి సౌజు బ్రెజిల్లో అత్యంత టాటూ వేసుకున్న వ్యక్తిగా 2023లో గుర్తింపు పొందాడు. 13 ఏళ్ల వయసులో మొదటి టాటూ వేసుకున్న ఆయన మొత్తం 170 టాటూలతో 95% శరీరాన్ని కప్పుకున్నాడు. ఆధ్యాత్మిక మార్పు కారణంగా లియాండ్రో టాటూలను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. టాటూలను తొలగించడానికి లేజర్ చికిత్సలను తీసుకుంటున్నాడు. ఇది చాలా నొప్పిగా ఉంటుందని ఆయన తెలిపారు. టాటూల తొలగింపు ప్రక్రియ ద్వారా ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందారని చెప్పారు. లియాండ్రో తన మార్పు ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నారు. 2030 నాటికి చైనా ప్రపంచంలో అతిపెద్ద క్రైస్తవ దేశంగా మారనుంది. ముఖ్యాంశాల్లోకి వెళ్తే చైనా యొక్క క్రైస్తవ జనాభా క్యాథలిక్స్తో సహా 2030 నాటికి 247 మిలియన్లు చేరుకుంటుందని అంచనా. ఇది అమెరికా మరియు మెక్సికో, బ్రెజిల్లను మించిపోతుంది. ప్రొటెస్టెంట్ క్రైస్తవుల సంఖ్య 1980ల తర్వాత సుమారు 7-8% వార్షిక వృద్ధి పెరిగింది. 2025 నాటికి 160 మిలియన్లు చేరుకోవచ్చని అంచనా. చైనాలో అనధికార గృహ చర్చిల వృద్ధి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ చర్చిల్లో సుమారు 100 మిలియన్ మంది సభ్యులు ఉన్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ క్రైస్తవుల వృద్ధిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటుంది. 2018 నాటికి నియమాలు అనధికార మత కార్యకలాపాలను నిషేధించాయి. రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా ప్రజలు ఆధ్యాత్మిక శాంతి కోసం క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు. ఇది చైనాలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాంది. ఈ వృద్ధి చైనాలో మత స్వేచ్ఛ, రాజకీయ నియంత్రణలు మరియు ఆధ్యాత్మిక అవసరాల మధ్య సున్నితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 1950లో స్థాపించబడిన అనాటో పర్వత శిఖరంలో చారిత్రాత్మక క్రాస్ తిరిగి స్థాపించారు. 1950లో స్థాపించిన అల్యూమినియం క్రాస్ 2024లో మరమ్మతుల కోసం తొలగించబడింది. తాజాగా 2025లో స్పెయిన్లోని అనాటో పర్వత శిఖరంపై తిరిగి స్థాపించబడింది. స్పెయిన్ సివిల్ గార్డ్ యొక్క మౌంటైన్ ఫోర్స్ GREIM ఆధ్వర్యంలో ఈ చారిత్రాత్మక క్రాస్ను శిఖరంపై తిరిగి స్థాపించడానికి ప్రత్యేక విమాన సహాయం అందించారు.
అనాటో పర్వత శిఖరం 3404 మీటర్ల ఎత్తులో ఈ క్రాస్ పర్వతారోహణకు వచ్చిన వారికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ క్రాస్ ఆధ్యాత్మిక ప్రేరణగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం అనేక మంది ఈ శిఖరాన్ని చేరి ఈ క్రాస్ వద్ద ప్రార్థనలు నిర్వహిస్తారు. అనాటో పర్వత శిఖరంపై ఉన్న క్రాస్ పర్యాటకులకు కూడా ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది. ప్రతి సంవత్సరం అనేక మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. 10 ఏళ్ల బాలుడు విశ్వాసం. విల్లీ మైరిక్ అనే 10 ఏళ్ల బాలుడు అట్లాంటాలోని తన ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేశాడు. కారులో కూర్చున్నప్పుడు విల్లీ భయపడలేదు. బదులుగా ఎవ్రీ ప్రైస్ ఈజ్ టు అవర్ గాడ్ అనే క్రైస్తవ గీతాన్ని పాడడం ప్రారంభించాడు. ఆ బాలుడు 3 గంటల పాటు ఆ పాటను ఆపకుండా పాడాడు. అతని గలం విశ్వాసంతో నిండిపోయింది. ఒక్కసారిగా భయం భక్తిగా మారింది. కిడ్నాపర్ ఆ బాలుడి గానం విని విసిగిపోయి చివరికి అతన్ని సురక్షితంగా వదిలేశాడు. దేవుని స్తుతి ఆ బాలునికి రక్షణగా మారింది. విల్లీ తన అనుభవాన్ని పంచుకుంటూ అన్నాడు, నేను దేవుని స్తుతించడం ఆపలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నాడు. ఈ సంఘటన ద్వారా లక్షలాది మంది విశ్వాసాలు తెలుసుకున్నారు. విశ్వాసం భయాన్ని జయిస్తుంది మరియు స్తుతి స్వేచ్ఛను తెస్తుంది. పోలాండ్లో మేరీమాత విగ్రహంపై దాడి. పోలాండ్లోని పోజ్నాన్ నగరంలో ఒక మేరీమాత విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహానికి రంగులు పోశారు, ముఖ భాగాన్ని దెబ్బతీశారు. ఈ ఘటన స్థానిక క్రైస్తవ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. వందలాది మంది విశ్వాసులు సంఘటనా ప్రదేశంలో ప్రార్థనా సమావేశం నిర్వహించి ఇది కేవలం విగ్రహంపై దాడి కాదు, విశ్వాసంపై దాడి అన్నారు. కేథలిక్ చర్చ్ ప్రతినిధులు ఈ ఘటనను పవిత్రతకు అవమానంగా పేర్కొంటూ ప్రభుత్వాన్ని మరియు పోలీసులను చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ నాయకులు దీనిని మత చిహ్నాలపై అసహనం పెరుగుతున్న సంకేతంగా పేర్కొన్నారు. కొందరు ఈ సంఘటనను మత స్వేచ్ఛ మరియు భావ స్వేచ్ఛ మధ్య ఉన్న విరోధంగా కూడా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అభిప్రాయం చెప్పే హక్కు ఉన్న పవిత్ర చిహ్నాలను అవమానించడం స్వేచ్ఛ కాదని చాలా మంది నెటిజన్లు వాదిస్తున్నారు. స్వేచ్ఛ అంటే బాధించకుండా మాట్లాడడం, కానీ అవమానించడానికి కాదు. స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు చర్చ్ సంస్థలు పవిత్ర చిహ్నాలకు న్యాయపరమైన రక్షణ చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మేరీమాతపై దాడి కాదు, మానవత్వంపై దాడి అని పోలీసులు క్రైస్తవులు అంటున్నారు. కెనడాలో 100 క్రైస్తవ చర్చిలు దగ్నం. పియర్ పొలివ్రేస్ వ్యాఖ్యలు. కెనడా కన్వర్సేటివ్ పార్టీ నేత 100 చర్చ్లు హ్యావ్ బీన్ బర్న్ అని చెప్పాడు. ఈ ఘటనలు క్రైస్తవుల మత స్థలాలపై హింస అని అభిప్రాయపడ్డాడు. గుడులు, కాల్పులు, దాడులు టెర్రరిజంతో సమానంగా పోల్చారు. విశ్వాస స్వేచ్ఛ సమాజ సామరస్యానికి ముప్పు. 2023లో హేట్ క్రైమ్లు ఎక్కువగా యూదులు, ముస్లింలపై నమోదయ్యాయి. ప్రతి చర్చ్ దగ్నానికి యాంటీ క్రిస్టియన్ మోటివ్ ఉంది అని పేర్కొన్నారు. చట్టపరమైనవి ఆరాధనా స్థలాలపై దాడులకు కఠిన శిక్ష, హేట్ క్రైమ్ కేసులు విచారణ మెరుగుపరచడం, ఆస్తులు దగ్నం చేస్తున్న దాడులపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం వంటివి చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కంబోడియాలో బౌద్ధులు ట్రంప్ కు కృతజ్ఞతలు మరియు శాంతికి పాదయాత్ర. కంబోడియాలోని బౌద్ధులు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. థాయిలాండ్ మరియు కంబోడియాల మధ్య ఆగిపోయిన యుద్ధానికి మద్దతు ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. శాంతి పాదయాత్ర నగరంలో నిర్వహించారు. పట్టణవాసులు, విద్యార్థులు స్థానిక ప్రజలతో ఈ యొక్క పాదయాత్రను నిర్వహించారు. ప్రజల హక్కుల కోసం ప్రతి దేశానికి స్వాతంత్ర్యం, భద్రత, ప్రజల జీవన హక్కులు అవసరమని తెలియజెప్పారు. యుద్ధం ఆగిన తర్వాత ప్రజలకు జీవన సౌభాగ్యం, సాంఘిక శాంతి లభిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 దేశాల మధ్య శాంతి చర్చలను ప్రోత్సహించారు. ఆగిపోయిన యుద్ధానికి మద్దతు ఇచ్చారు. ఫిలిపియన్స్, లావస్ మరియు ASEAN ప్రాంతంలో శాంతి ప్రయత్నాలకు స్ఫూర్తి ఇచ్చిందని వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజల అభిప్రాయం యుద్ధ విరామం దీర్ఘకాలిక శాంతికి దారి చూపుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. శాంతి ఒక సామాజిక బాధ్యత. కేవలం దేశ నేతలు కాదు, ప్రజలంతా దానిని కాపాడాలి. ప్రపంచానికి సందేశంగా బౌద్ధులు ధర్మం, శాంతి, పరస్పర గౌరవం ముఖ్యమని తెలియజేశారు. స్థానిక, అంతర్జాతీయ మాధ్యమాల్లో ఈ పాదయాత్ర సానుకూల ప్రతిధ్వనిని సృష్టిస్తుంది. కంబోడియాలో బౌద్ధులు ట్రంప్ను శాంతి ప్రయత్నాల కోసం అభినందించి ప్రజలందరినీ శాంతిని కాపాడడానికి ప్రేరేపించారు అని తెలియజెప్పారు. యూరప్ క్రీస్తు వైపు తిరగడం. సాంఘిక, ఆర్థిక సవాళ్లు యూరప్లో వేగంగా పెరుగుతున్నాయి. వర్గ వివక్ష, మత విభజన,
అసమానతలు మొదలైన సమస్యలకు తక్షణ పరిష్కారం కనిపించడం కష్టం. క్రైస్తవ విలువలు తగ్గిపోవడం దీనికి సాదృశ్యంగా తెలియజేస్తున్నారు. ప్రేమ, క్షమ, నిజాయితీ, సౌమ్యత వంటి క్రైస్తవ విలువలు తగ్గాయి. మానవత్వం, సామాజిక సమగ్రత క్షీణిస్తుంది. క్రీస్తు వైపు తిరగడం, ప్రజలు, నాయకులు, సమాజం మొత్తం క్రీస్తు దిశగా తిరిగి రావడం ద్వారా నిజమైన శాంతి, సామరస్యం, సత్యానికి దారి దొరుకుతుంది అని అభిప్రాయపడ్డారు. ప్రేమ, సేవ, క్షమశీలత వంటి విలువలు, న్యాయం, సమానత్వం, సామాజిక సమగ్రత బలోపేతం అవుతుంది. ద్వేషం, హింస తగ్గి వ్యక్తిగత, సామూహిక జీవన శాంతి పెరుగుతుంది. కుటుంబాలు, విద్యా వ్యవస్థలు, పాఠశాలలు క్రైస్తవ విలువలపై దృష్టి పెట్టాలి. మానవిక సంబంధాలు ప్రేమ, గౌరవం, క్షమాపణలపై ఆధారపడాలి అని తెలియజెప్పారు. రాజకీయ, ఆర్థిక విధానాలు సత్యం, న్యాయం, మానవ హక్కులపై ఉండాలి. నిజమైన రక్షణ యూరప్లో రావాలి అని పిలుపునిచ్చారు. చట్టాలు, ఆర్థిక శక్తి సరిపోవు. దేవుని ప్రేమలో, క్రీస్తుని మార్గంలో తిరిగి నడవాలని, నిజమైన శాంతి, సమగ్రతలు దొరుకుతాయని తెలియజెప్పారు. క్రీస్తు దిశగా తిరిగి రావడం ద్వారా మాత్రమే యూరప్లో నిజమైన శాంతి, సమగ్రత, సామరస్యాన్ని సాధించవచ్చు అని తెలియజేశారు. బిచ్చగాడు అయిన డోబ్రీ డోబ్రేవ్ సేవ. ఈయన 1914లో బల్గేరియాలో జన్మించారు. ఆయన జీవితాన్ని పవిత్ర భిక్షగాడిగా గడిపి సమాజానికి, దేవాలయాలకు సేవ చేశారు. దానాలు, సేవ, ప్రతిరోజు వీధుల్లో నడిచి భిక్ష కోసం ప్రయత్నించేవారు. సంపాదనను వ్యక్తిగత అవసరాలకు కాకుండా చర్చ్ మరియు అవసరం ఉన్న ప్రజలకు ఇచ్చేవారు. చర్చిల నిర్మాణం, సామాజిక సేవ, 40 కంటే ఎక్కువ చర్చిల నిర్మాణానికి సహాయం చేశారు. పేదలకు, అనాథలకు, వృద్ధులకు మొత్తం విరాళం ఇచ్చేవారు. నిస్వార్థ జీవితంలో దాదాపు 70 ఏళ్ల పాటు వీధుల్లో నడిచాడు. ఆయన నిస్వార్థ, వినయపూర్వక జీవితం ప్రపంచానికి పవిత్రత మరియు సహాయంకు మోడల్గా నిలుస్తుంది. పరిశుభ్రత, గుర్తింపు. బల్గేరియాలో పవిత్ర భిక్షగాడిగా ప్రసిద్ధి చెందిన ఈయన ఆయన సహాయం వల్ల ఎన్నో చర్చ్ కార్యక్రమాలు, సామాజిక సేవా ప్రాజెక్టులు విజయవంతమయ్యాయి. ఆయన మరణం 2018లో సంభవించింది. 103 ఏళ్ల వయసులో మరణించారు. జీవితం మరియు సేవలు ప్రపంచానికి స్మరణార్థం. సేవ అంటే ధనానికి కాదు, మనుషులకు అనే సందేశాన్ని అందించారు. డోబ్రీ డోబ్రేవ్ జీవితం మరియు సేవలు మనకు నిస్వార్థం, భిక్షగాడిగా జీవించడం, సామాజిక సేవ చేయడం అనే పాఠాన్ని నేర్పుతున్నాయి. నేపాల్లో క్రైస్తవ మత ప్రచారం. అమెరికన్ పౌరుడి అరెస్ట్. ఘటన 2025 ఆగస్టు 24న కాఠ్మండూలోని లలిత్పూర్ ప్రాంతంలో అమెరికన్ పౌరుడు డానియల్ స్టీఫెన్ని అరెస్ట్ చేశారు. ఆయన క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. స్టీఫెన్ బిజినెస్ వీసాతో నేపాల్లో ప్రవేశించారు. లలిత్పూర్ బస్ స్టేషన్లో బైబిల్ ప్రచారం చేస్తున్న వీడియో ఆధారంగా అరెస్ట్ చేశారు. చట్ట ఉల్లంఘన. నేపాల్ వలస చట్ట ప్రకారం పర్యాటక లేదా విద్యార్థి వీసాతో వచ్చి మత ప్రచారం చేయడం నిషేధం. ఈ నిబంధనను ఉల్లంఘించారు అని ఆయనను అరెస్ట్ చేశారు. 2019లో కూడా బ్రాడ్లీ నవారో అనే అమెరికన్ పౌరుడిని క్రైస్తవ మత ప్రచారం కారణంగా అరెస్ట్ చేశారు. మత మార్పిడి ప్రోత్సహించారనే కేసు నమోదైంది. నేపాల్లో మత మార్పిడి లేదా మత ప్రచారం నేరం. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 50,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ అరెస్టులు నేపాల్లో మత స్వేచ్ఛపై పెరుగుతున్న ఒత్తిడిని సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మత స్వేచ్ఛా సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్ ప్లేయర్ జేడెన్ ఐవీ సందేశం. యేసు తిరిగి రాబోతున్నాడు. ఆయన మ్యాచ్ గెలిచిన అనంతరం ఒక మాటను ప్రకటించారు. యేసే మార్గం, సత్యం, జీవం అని. అతడు ప్రజలను తన పాపాలకు క్షమాపణ కోరడం మరియు యేసు మీద విశ్వాసం ఉంచడం మంచిది అని పిలుపునిచ్చారు. 2024లో జూన్లో జేడెన్ మరియు అతని భార్య కెట్లిన్ ఇద్దరు బాప్తీసం తీసుకున్నారు. జేడెన్ తన ఇన్స్టాగ్రామ్ లో నేను యేసు లేకుండా ఏమీ కాదు అని తెలిపారు. మరియు దేవుని అనుగ్రహం. జేడెన్ తన ఆటలో ఉన్నత ప్రదర్శనను దేవుని అనుగ్రహంతో చేశాను అని భావించారు. ఆట ఒకరోజు ముగుస్తుంది, కానీ దేవుని ప్రేమ శాశ్వతం అని తెలిపారు. యువతకు మార్గదర్శకత్వం. జేడెన్ తన క్రైస్తవ విశ్వాసాన్ని ప్రజలతో పంచి యువతకు ధార్మిక మార్గదర్శకత్వం అందిస్తున్నారు. అతని ప్రకటనలు క్రైస్తవ విశ్వాసంపై చర్చలను ప్రేరేపిస్తున్నాయి. ప్రజలపై ప్రభావం. జేడెన్ ఐవీ యొక్క ధైర్యవంతమైన ప్రకటనలు క్రైస్తవ విశ్వాసంపై దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జేడెన్ ఐవీ తన జీవితంలో యేసు ప్రేమను, క్షమాపణను, విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను క్రీస్తు వైపు పిలుస్తున్నారు. టెక్సస్ పబ్లిక్ స్కూల్లో 10 ఆజ్ఞలు.
గవర్నర్ ఆమోదం. టెక్సస్ గవర్నర్ గ్రేవ్ అబిట్ సినెట్ బిల్ 10వ గవర్నర్ పబ్లిక్ స్కూల్లో క్లాస్ రూమ్లో 10 ఆజ్ఞలు ప్రదర్శించాలి అని పేర్కొన్నారు. అయితే ఈ చట్టాన్ని చర్చ్ అండ్ స్టేట్ వేరుపరిచే రాజ్యాంగానికి విరుద్ధమని ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే టెక్సస్లో గవర్నర్ ముందడుగు వేసి అమలు చేస్తున్నారు. సినెట్లో 28 ఓట్లతో బిల్ పాస్ అయ్యింది. హౌస్లో 88 మరియు 49 ఓట్లతో ఆమోదం పొందింది. ప్రతిపక్షంగా ఉన్న జేమ్స్ యూదు సబాత్ రోజున పనికి అనుమతి ఇవ్వకూడదని హైలైట్ చేశారు. కొందరు దీనిని రాజ్యాంగ విరోధంగా, మరికొందరు సాంప్రదాయ విలువలను బలపరిచే ప్రయత్నంగా చూస్తున్నారు. భవిష్యత్తు ప్రభావం పబ్లిక్ స్కూళ్లలో మత ప్రదర్శనలు, విద్యార్థులపై ప్రభావం, రాజకీయ పరిమితులపై వివాదం కొనసాగుతోంది. ఇది టెక్సస్ మరియు ఇతర రాష్ట్రాల్లో మత, విద్య చర్చలకు ప్రేరణ కలిగిస్తుంది. ఇజ్రాయెల్కు గొప్ప రోజు. ట్రంప్ కు ధన్యవాదములు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కారణం హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడం, బందీల విడుదల. ఈ ఒప్పందం వల్ల బందీలను విడుదల చేయడం సాధ్యమైంది. అనేక మంది పౌరులు తమ ఇంటికి తిరిగి చేరారు. యుద్ధం ముగింపు, భద్రత. హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసింది. ప్రజలకు శాంతి, భద్రత పునరుద్ధరించబడింది. పౌరుల చేతుల్లో మైక్రోచిప్ ఇంప్లాంట్. ప్రాథమిక వివరాల్లోకి వెళ్తే స్వీడన్ ప్రభుత్వం, టెక్ కంపెనీలు కలిసి వేలాది పౌరుల చేతుల్లో మైక్రోచిప్ ఇంప్లాంట్ చేశారు. ఈ చిప్లు ఐడి కార్డులు, క్రెడిట్ కార్డులు, వ్యాలెట్లు, తాళాలు వంటి పనులను చేస్తాయి. ఈ చిప్ బియ్యం గింజంత పరిమాణంలో చర్మం కింద అమర్చబడి ఉంటుంది. ఇది RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ప్రజల ఆందోళన. కొంతమంది దీన్ని సౌలభ్యంగా చూస్తున్నారు, మరికొంతమంది గోప్యత ఉల్లంఘన మరియు శరీర నియంత్రణ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది క్రైస్తవులు దీనిని మృగం యొక్క ముద్ర, మార్క్ ఆఫ్ ది బీస్ట్ గా భావిస్తున్నారు. ప్రకటన గ్రంథం 13లో 16 నుంచి 17 వరకు చెప్పబడిన వాక్యం ఎవరు కొనలేరు లేదా అమ్మలేరు. ముద్ర లేకుండా అనే వాక్యం ఈ టెక్నాలజీకి సంబంధించినది అని సూచిస్తున్నారు. దీని యొక్క సారాంశం ఇది డిజిటల్ ఐడెంటిటీ మరియు బయోమెట్రిక్ భవిష్యత్తు వైపు పెద్ద అడుగు. కానీ నైతిక, ఆధ్యాత్మిక, వ్యక్తిగత స్వేచ్ఛ అంశాలపై పెద్ద చర్చ మొదలైంది. మైక్రోచిప్లు సౌలభ్యం పెంచుతున్నప్పటికీ స్వేచ్ఛ, గోప్యత చర్చలను ఉత్పన్నం చేస్తున్నాయి. స్టువర్ట్పురం దొంగల ఊరు నుంచి విశ్వాస గ్రామం. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా స్టువర్ట్పురం ఒకప్పుడు అత్యంత ప్రమాదకర దొంగల గ్రామంగా ప్రసిద్ధి. మిషనరీల ప్రవేశం 1900 సంవత్సరంలో క్రైస్తవ మిషనరీలు గ్రామానికి వచ్చి విద్య, నైతికత, సువార్త బోధనను తీసుకువచ్చారు. గ్రామంలోని మార్పు. కొంతమంది స్థానికులు దొంగతనాన్ని విడిచి యేసు మార్గంలో నడవడం ప్రారంభించారు. ఇది ఆత్మీయ పునరుజ్జీవనానికి నాంది. విద్య, సామాజిక కృషి, మిషనరీలు, చర్చిల సహకారంతో పాఠశాలలు, చిన్న సదుపాయాలు ఏర్పాటు అయ్యాయి. పిల్లల చదువు, క్రమశిక్షణ, విశ్వాస జీవితం నేర్చుకున్నారు. పునరుద్ధరించబడిన జీవనం. మాజీ దొంగలు జీవన విధానాన్ని మార్చుకున్నారు. కూలీ చేసుకోవడం, చిన్న వ్యాపారం, రైతులు పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడుతున్నారు. విశ్వాస గ్రామంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు గ్రామ ప్రజల్లో ఎక్కువ మంది యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరించారు. ప్రతి ఇంట్లో ప్రార్థనలు, బైబిల్ అధ్యాయం జరుగుతుంది. పత్రికలు, టీవీ ఛానళ్లు బందీపోటుల నుంచి బలమైన విశ్వాసులుగా మారారు అని ప్రస్తావించారు. గ్రామ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి సాక్ష్యాలు చెబుతూ యేసు ప్రేమను పంచుతున్నారు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే. గుర్తించుకోండి, సాధ్యమైతే అందరితో శాంతితో ఉండుము. అంధకారంలో వెలుగుగా, విభజనలో శాంతిగా, ప్రతి చోట క్రీస్తులకు సాక్షులై నిలబడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Faithline Media Works, spreading the light of truth, and you are the light of the world. God bless you.